కీర్తనగా 20:21 వచ్చిన ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించేది. నీవు నాకు రక్షణదారుడివై నాకు ఉత్తరించినావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినను. ఆమేన్. చాలా సంతోషం. ఈ కార్యం వచ్చిన ప్రతి దైవజనులను, పెద్దలను, స్త్రీలను అందరూ కూడా ఆహ్వానిస్తూ ఈరోజు చదవబడిన వాక్యంలో మరొకసారి రెండు మాటలు చెప్పబోతున్నాను. ఎంతో ఆలోచించండి. 20వ వచనం, 118 కీర్తన 20వ వచనం. ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిస్తున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవుడు తన వాక్యమును మనందరి వినికిడిలో దీవించును కాక. ఆమేన్. దేవుడా, ఈ గుమ్మం ఈరోజు ప్రార్థిస్తున్నాం. నేనుంటానో లేదో, మీరు ఉంటారో లేదో, కానీ ఈ గుమ్మం ప్రభు వచ్చేంత వరకు ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇందులో అనేక మంది ప్రవేశించి రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. సమయం మన మధ్య దైవజనుడు వినుకొండ ఎలీషా గారు మన మధ్యకి వచ్చి మరొక ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. సర్వకృపానిధి గొప్ప తండ్రి, ఈ కార్యములతో ఆశ్చర్యకరములు మిమ్మల్ని మనసారా చేస్తున్నాను. ఇది మీ సేవకులను నుంచి కలిసి ప్రార్థన తీసుకొచ్చి శివుని ప్రార్థన సహవాసాలు ఏర్పాటు చేసి ఉచిత ప్రకారం ఆయన నిర్మించడానికి వచ్చి చూపారు. మీకు మనసారా స్థుతిస్తున్నాను. ఈ ప్రసన్నత, అలాగే ప్రభావం మీకు ఆరాధించేవారుగా మీ కొరకు ఇక్కడ చేరువచ్చే అనేకులు రక్షించబడిన వారే మీ వాక్యాన్ని గ్రహించబడుతూ వారి జీవితాలు వారే ఈ లోకంలో ఒక మందిరంగా ఉండడానికి మీ ఆత్మాభిషేకం కోరుతున్నాం. ఇచ్చి మీ బంధుస్తున్నాం. మీ సేవకులు ఎవరైనా కూడా అభిషేకించి మీ ఆత్మపూర్వక పరిచయం దీర్ఘంగా జరిగించున్నాం. మేము అన్ని ప్రయోజనం ఈ సన్నిధి, ఈ మహిమ ప్రభు సదాకాలం స్థలంలో వచ్చి సర్వనాథు చెప్పేవారా, నా మనస్సు మనస్సు ఎల్లప్పుడూ ఈ మందిరంలో ఉంటుందని చెప్పారు. దివారాత్రులు నా నేత్రములు ఈ సమయం కలబడితో చెప్పిన వాగ్దాన్ని నెరవేర్చున్నాను. మహిమనికే ఘనతనికే ప్రభావం ఆరోపిస్తూ క్రీస్తు యేసు ప్రభు నామములో ప్రార్థించి మమ్మల్ని ఈ దగ్గర మీకు అప్పటికి పరిశుద్ధనామం కలిగి ఆమేన్. సోదరులారా, ఈ మధ్యాహ్న వేళలో మన మంచి గొర్రెల కాపరైన యేసుక్రీస్తు, మన కాపరైన యేసుక్రీస్తు ఈ గొర్రెల పోవు ద్వారమున మొదట తాను ప్రవేశిస్తూ ఉండగా మనమందరం ప్రవేశించగా ఈ యొక్క ఆటంకాలన్నీ యేసయ్య నామములో తొలగిపోవును గాక. ఈ యొక్క నిబ్బల కట్టిలో ప్రభువే తానే ముందుండి నడిపించును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క సమాధానం ఈ మందిరము మీద నిరంతరము ఉండి సకల సత్యములో సంఘమును నడిపించును గాక. ఆమేన్.
మొదటి వచ్చిన అలాగే ఐజాక్ గారు ఐజాక్ గారు వీరవారు వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ నూతన దిన గడియను మాకు ఇచ్చిన నీ ప్రేమను బట్టి కొందనాలు. మా పరమ తండ్రి, ఇది పరలోకపు గవిని మీరు ఎందుకు ఉత్సహించి సంతోషించడమని మీ వాక్యం ఉంది ప్రభా. నాయన మీ మాటలను మేము ధ్యానిస్తున్నాం మా తండ్రి. ఈ నూతనమైన ప్రతిష్ట రోజు దైవ సాధనలు మీరు తీసుకొచ్చారని స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతూ సహాయం చేయండి. మీ సన్నిధిలో సాగిపడి నమస్కరించి శుద్ధిస్తున్నాము దేవా. తండ్రి స్తోత్రాలు. నా కార్యమంతటిని మొదటి నుండి చివరి వరకు ఏ అతిక్రమం లేకుండా తొందర లేకుండా జరుగుతూ సహాయం చేసి ఈ మడి పట్టులని క్రీస్తు నామములో అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సహోదరు బెంగళూరు నుంచి వచ్చిన నాగరాజు గారు వచ్చి చదివి 103వ కీర్తన 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతిపాదన చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధులైన తండ్రి, మీ పాదాలకు శుద్ధుల స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతసేపు నీ సన్నిధి, నీ దేవదూతులు గురుని నీ తండ్రి నీ సన్నిధి నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించినట్లుగా కట్టువారి ప్రయాస వ్యర్థమని చెప్పిన నీ గొప్ప మాటల కొరకు స్తోత్రము తండ్రి. ఈ మందిరం పట్ల నీ కృప అధికంగా ఇక్కడ ఉంచి ప్రభువా, అయా నీ సన్నిధి వీరికి తోడుగా ఉంచి ఈ మందిరాన్ని కట్టడానికి మీరు ఇచ్చిన అధికమైన కృప కొరకు స్తోత్రములు చెల్లిస్తూ, విశేషమైన తండ్రి నీ సన్నిధికి ఉండి ఈ యొక్క ప్రార్థన కొడుకు అంతటిని నీ నామానికి మహిమకరంగా జరిగించి నీ సన్నిధిని దేవదూతులకు కావులించి నడిపించమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 5-6 వచనాలు ఫస్ట్ మార్క్ గారు చదువుతారు. సంకీర్తన 5వ వచనం. పక్షిరాజు ఎవరు మరియు ఎవరు పుట్టుకొచ్చున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను ధరించి బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. దర్శి ప్రాంతంలో మీ దాసులను ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా మీ దగ్గర ప్రతిష్ఠ చేయటకు సహాయపడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరే ప్రభువా, యేసుక్రీస్తు రక్తము ఇక్కడ ప్రోక్షింపబడును గాక. ఆనాడు సొలొమోను కట్టిన మందిరం మీదకి మీ
సహాయం ఏ రీతిగా వచ్చినదో అదే విధముగా ఈ మందిరం అంతా కూడా నీ పరిశుద్ధాత్మతో నింపబడును గాక. ప్రభు అనేకులు ఇక్కడ స్వస్థత యేసు నామములో పొందుకొనును గాక. అనేక జీవితాలు కుటుంబాలు మార్చబడును గాక. ప్రభు ఇది మీ మందిరం, ఇది మీ స్థలము. ప్రభు మీరే మీ నామానికి మహిమకరముగా ఈ స్థలము వాడబడినట్లుగా సహాయపడమని యేసుక్రీస్తు నామములో ఈ మందిరానికి ప్రత్యక్షంగా పరోక్షముగా సహాయపడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆయన పరాక్రమ కార్యమువాటి, ఆయన పరాక్రమ కార్యమువాటి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎలాగును దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎలాగును దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని. ఆమేన్. 63వ కీర్తన 1-2 వచనాలు. ఆ శేష్ గారు వచ్చి వాక్యాన్ని చదువుతారు. 10 నుంచి వచ్చిన రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ శేష్ అనే వినోష్ అన్న అలాగే రాజేష్ అన్న. 63వ కీర్తన 1-2 వచనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనాకారులైన భక్తుడు రచించిన 63వ కీర్తన గ్రంథము 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ ఫలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశ కనిపెట్టుకొని ఉన్నాను. కదా? దేవుడి వాక్యమును దీవించి మన ఇంట్లో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాం. కృపా కలిగిన మా ప్రభు, మీ అపరాధ పాదములు